ఆమంచి స్వాములు జనసేన పార్టీ నాయకులు కలిశారు. వారిద్దరు కూడా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు తదితర అంశాలు కూడా వారి ఇరువురు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా వచ్చే నెలలో బాలినేని నివాసానికి పవన్ కళ్యాణ్ గారు రానున్న నేపథ్యంలో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం వైరల్ ఫీవర్ తో ఆయన బాధపడుతూ ఉన్నటువంటి తదితర పార్టీకి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా వారి ఇరువురు చాలాసేపు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో యాక్టివ్ అవుతూ ఉన్న వేళ మరి ఆమంచి స్వాములు చీరాల కాన్స్టిట్యున్సీలో యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయానికి తన సొంత స్థలాన్ని ఇచ్చి అక్కడ కార్యాలయం నిర్మిస్తున్నటువంటి వ్యక్తి ఆమంచి స్వాములు. సో 2024 ఎన్నికల్లో మనం చూసినట్లయితే ఆమంచి స్వాములు గిద్దలూరు టికెట్ పై కూడా కన్నేయటం జరిగింది. అప్పట్లో ఆయన మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అప్పుడు ఉన్నటువంటి కూటమితో ఉన్నటువంటి ఆ రేపో దృష్ట్యా కూడా ఆయనకు అక్కడ మరి అవకాశం రాకపోవడంతో ఆయన జనసేన పార్టీపై అలగటం, అదేవిధంగా తదనంతరం జరిగిన పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే. సో మళ్ళీ 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత స్పీడ్ అయినా కూడా మరి ఆయనకంటూ కొంత స్పందన కరువైనటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. సో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరటం, స్పీడ్ గా కూడా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనటం, అదేవిధంగా రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి కలిసి ఆమంచి స్వాములు కూడా పార్టీ బలోపేతానికి, అదేవిధంగా వచ్చే నెలలో మరి పవన్ కళ్యాణ్ గారి పర్యటన, తదనంతరం సభ్యత్వాలు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మరి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు తదితర అంశాలన్నీ కూడా వరుసగా ఉన్న నేపథ్యంలో మరి జనసేన పార్టీకి సంబంధించి వారిరువురు కూడా చాలాసేపు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాక్టివ్ గా కూడా ఆమంచి స్వాములు జనసేన పార్టీ తరఫున యాక్టివ్ గా కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలాగా బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన చీరాల నియోజకవర్గం మీద కేంద్రీకరించారు. చీరాల నియోజకవర్గం ప్రస్తుతం ఇప్పుడు మనకి అది బాపట్ల జిల్లాలో ఉన్నప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సపోర్ట్ తో రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ముందుకెళ్లాలి అనే ఆలోచనలో కూడా ఆమంచి స్వాములు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆమంచి స్వాములు వారి ఇరువురు కూడా ప్రస్తుతం యాక్టివ్ గా రాజకీయాల్లో గనక మరింత దూకుడు పెంచితే జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరింత బలోపేతం అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు అయితే చర్చించుకుంటా ఉన్నారు. ఆమంచి స్వాములు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవటంతో జనసేన పార్టీ వర్గాల్లో కొంత కలవరం కూడా మొదలైందని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మరి ఆపోజిట్ గా జనసేన పార్టీలోనే మరో వర్గంగా చెప్పుకునే వారు కూడా కొంత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తా ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు కనుక బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇస్తే రాబోయే రోజుల్లో ఇటు ఆమంచి స్వాములతోటి కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోతారు అనేది మరి తెర వెనక కూడా వినిపిస్తున్నటువంటి గాసిప్స్. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఆమంచిని వారిరువురు కలయిక కూడా మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బంధం దృఢంగా ఉండాలని కొంతమంది మరి అటు కాపు లీడర్స్ కానీ ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్స్ అయితే కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసినటువంటి సందర్భంలో కూడా పక్కన మనకి చీకటి వంశీదీప్ గారు, అదేవిధంగా సోమిశెట్టి కిరణ్ వారి ఇరువురు కూడా జనసేన పార్టీలో యాక్టివ్ గా కూడా ఈ మధ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నటువంటి సందర్భాలు మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూస్తా ఉన్నాం. వంశీదీప్ ప్రత్యేకంగా కూడా డిబేట్లలో, ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి కొన్ని డిబేట్లలో కూడా తన గళంతో కూడా ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డితో ఆయన యాక్టివ్ గా ముందుకు పోతున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి ఆమంచి స్వాములు ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి వారి ఇరువురి కలయిక జనసేన పార్టీకి కొత్త జోష్ రావాలని, ఆ బంధం దృఢంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు అయితే కోరుతా ఉన్నారు. చూద్దాం మరి.